ఓకే లీడర్స్, అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనము జనరల్ డిస్కషను అదేవిధంగా చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ మనం అందరం కూడా డిస్కస్ చేసుకున్నాం. లీడర్స్, మీ అందరికీ కూడా సెల్ఫ్ 2000 బిజినెస్ పాయింట్కు పవర్ ప్లస్ అనే టాబ్లెట్ అనేది మనకు రావడం జరిగింది. కేవలం 9 రోజులు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. దాంతోపాటు మీ అందరికీ కూడా తెలుసు ఆఫర్సు మనకు ఉన్నటువంటి అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. లీడర్స్, ఈరోజు టాపిక్ ఏమనగా అంటే మనమందరం కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్కువ పేఅవుట్ రావాలి, ఎక్కువగా మనం అందరం కూడా మన దగ్గర ఏ రకాల సర్టిఫికెట్లు ఉన్నాయి, మనం ఏమేమి చేసుకోవాలి, అదేవిధంగా నెట్వర్క్లో ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు, దాని గురించి మనం ఒకసారి క్లియర్ కట్గా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ముందుగా మనందరం కూడా తెలుసుకోవాల్సింది మనకు సర్టిఫికెట్లు ఏమేమి ఉన్నాయి, అవి దేనికి పనికొస్తాయి, మన కంపెనీ యొక్క దేంట్లో స్టాండర్డ్గా ఉంది, అన్నిటి కంపెనీల కన్నా మనకి ఏముంది ఒకసారి మనం అందరం కూడా డిస్కస్ చేసుకున్నాం. సార్, స్లైడ్ కనపడుతుంది అందరికీ? ఓకే సార్. ఓకే సార్, కనిపిస్తుంది సార్. ఓకే సార్. లీడర్స్, మీరు అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా ఐఎస్ఓ మార్క్ ఉంటేనే స్టాండర్డ్ అయినట్టు అండి. మనందరికీ కూడా తెలుసుకోవాలి, ఐఎస్ఏ మార్క్ ఉంటేనే మనం స్టాండర్డ్ ఉన్నట్టు. ముందుగా మనకు ఐఎస్ఓ అనగా ఏంటనేది ఒకసారి మనం తెలుసుకున్నాం. ఐఎస్ఓ అనగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్ ఫుల్ ఫామ్ అండి. ఇది ఎందుకంటే దీనిపైనే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా ఆధారపడి ఉంటుంది. మనము ఈ యొక్క ప్రొడక్ట్ స్టాండర్డ్ పెట్టుకొని మన దగ్గర ఏమేం క్వాలిటీ సంబంధించినటువంటి ఏ సర్టిఫికెట్లు ఉన్నాయి, పర్యావరణ సంబంధించి ఏమేమి సర్టిఫికెట్లు ఉన్నాయి, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఏమేమి ఉన్నాయి, హెల్త్ పరంగా ఏమేమి ఉన్నాయి, ఒక్కసారి మనం అందరం కూడా ఐఎస్ఓ గురించి తెలుసుకున్నాం సార్. ఇప్పుడు ప్రొడక్ట్లో క్వాలిటీ కావాలంటే ఖచ్చితంగా మనకు వచ్చింది క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టంలో ఐఎస్ఓ 9001 2015 అన్నటువంటి సర్టిఫికేట్ దేనికి సంబంధించిందంటే క్వాలిటీ మేనేజ్మెంట్ సంబంధించింది సార్. ఎందుకంటే మనము యాడ్ ఉండవు, అదేవిధంగా ఐఎస్ఓ మార్క్ ఉన్న వాళ్ళకి మాత్రమే, క్వాలిటీ బాగా మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రమే మనకు ఈ యొక్క ఐఎస్ఓ 9001 2015 అనేటువంటి క్వాలిటీ మేనేజ్మెంట్లో వాళ్ళు చెక్ చేసిన తర్వాత వాళ్ళ నామ్స్ ప్రకారము అన్నీ ఉన్న తర్వాత మాత్రమే మనకు ఈ యొక్క మార్క్ ఇస్తారు సార్. అవి మన కేవాలో అన్ని ప్రొడక్ట్లు కూడా సార్, మీరు ఒకసారి ప్రొడక్ట్ల పైన చూడండి, ఐఎస్ఓ మనకు అన్నీ కూడా మా స్టాండర్డ్లో ఉంటాయి సార్. ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ సంబంధించిన సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఐఎస్ఓ 9001 2015 ఈ చాలా ఇంపార్టెంట్ సార్ మనందరికీ కూడా. తర్వాత సెకండ్, పర్యావరణ మేనేజ్మెంట్ సంబంధించి ఐఎస్ఓ 14001 2015 అంటే ఈ ప్రొడక్ట్లు వాడడం వల్ల పర్యావరణానికి, మనకు, పంటికు, వన్నుకు, అదేవిధంగా పర్యావరణానికి ఎటువంటి ఏమన్నా హాని వస్తుందా అని ఇది కూడా ఇచ్చే ఐఎస్ఏ మార్కు, ఇది కూడా ఉంటేనే క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇస్తారు సార్. అవి కూడా మన సర్టిఫికేట్లు మన కేవాకు ఉన్నాయండి. ఐఎస్ఓ 14001 2015. తర్వాత మన దగ్గర కొన్ని రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి సార్. రైస్ బ్రౌన్ ఆయిల్ అని, తర్వాత ఉప్మా అని, పోహా అని, తర్వాత వచ్చిన దాలియా, కిచిడి, ఇవన్నీ కూడా ఆహార పద్ధతికి సంబంధించినటువంటి ఐఎస్ఓ 22000 2005 ఐఎస్ఏ మార్క్ సార్ అది. ఇది కూడా మనకు వచ్చిందే కేవా ప్రొడక్ట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకు ఫుడ్ ఐటమ్ చూసినప్పుడు దాంట్లో ఉంటాయి సార్. అవి కూడా మనకు అవైలబుల్. రాబోయే రోజుల్లో మనందరికీ కూడా ఆర్గానిక్ రైస్ ప్యాకెట్స్, ఆలివ్ ఆయిల్, గీ అవన్నీ రాబోతున్నాయి. దాని మీద కూడా ఐఎస్ఓ 22000 2005 అనేది ఐఎస్ఏ మార్క్ ఉంటుంది సార్. తర్వాత హెల్త్ పరంగా సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కోసం ఐఎస్ఓ 18001 2007 అంటే మార్క్ కూడా ఉంటుంది సార్. ఇది కూడా మనకు వచ్చింది. ఇవన్నీ కూడా ఉంటేనే మనకు ప్రమోషన్ ఇస్తారు. అదేవిధంగా క్వాలిటీ బాగా చెక్ చేసిన తర్వాత అవన్నీ ఆమోదించిన తర్వాత క్వాలిటీ టెస్ట్ చేసుకొని అవన్నీ ఆమోదించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము అన్నీ వచ్చిన తర్వాత మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి సార్, ఏ కంపెనీకి లేవు. కాబట్టి మన అందరం కూడా గుర్తుపెట్టుకొని ఈ 4 రకాల సర్టిఫికేట్లు మనం దేంట్లో ఉన్నాయి, దాని యొక్క ఆవశ్యకత ఏంటి మనం తెలుసుకొని ఖచ్చితంగా ప్రొడక్ట్ అనేది ప్రమోట్ చేయొచ్చు సార్.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మనకు వచ్చింది ప్రొడక్ట్ల పైన ఉంటాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మనం ప్రమోట్ చేసుకో. చాలామంది ఏమంటారంటే మన సర్టిఫికేట్లు ఏమైనా ఉన్నాయా, ఐఎస్ఐ మార్క్ ఏమైనా ఉందా, మీకు ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి సార్, ఎందుకంటే మన ప్రొడక్ట్లు అన్నీ కూడా క్వాలిటీ నెంబర్ 1. ఇది కాక మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలంటే ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఆమోద ముద్ర పొంద ఎన్ఓసి. ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు వచ్చింది 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 30 ఉన్నాయి సార్ రాష్ట్రాలు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ కూడా దాన్ని ఇల్లు అటగా చేసింది కాబట్టి 30 రాష్ట్రాలు ఉన్నాయి, 29 కాదండి, 30 రాష్ట్రాలన్నీ కూడా ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఈ టోటల్గా మన అందరికి సంబంధించినటువంటి ఇన్ని కేంద్రపాలిత ప్రాంతాల రాష్ట్రంలో ఉన్నటువంటి 26 రకాలైనటువంటి సార్ నా వాయిస్ వినపడుతుందా? ఓకే క్లియర్ సార్. సార్. ఎస్ సార్, ఎస్. ఏమి చేయాల సార్ ఈ ఫోన్ కాల్స్? ఓకేనా సార్? 26 రకాల జ్యుడిషియల్ వ్యవస్థలో ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఈ ప్రొడక్ట్లు వాడడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, సైంటిఫిక్గా ప్రూవ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్లో అదేవిధంగా జ్యుడిషియల్ వ్యవస్థను డైరెక్ట్ సెల్లింగ్ నామ్స్ ప్రకారము ఆమోదించిన తర్వాత మాత్రమే మన కంపెనీ ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా బయటకు వస్తుంది సార్. ఆ విషయం మీకు ప్రతి ఒక్కటి కూడా ఆర్టీఏలోకి వెళ్ళారంటే ఎవ్రీ మంత్ మన కొత్త ప్రొడక్ట్లు ఏమేమి వస్తున్నాయని ఒక ఉత్పత్తి బయటికి రావాలంటే ఎన్ని సర్టిఫికేట్లు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే బయటకు వస్తుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి సార్, మనందరం కూడా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఇవన్నీ ఐఎస్ఐ మార్కులు ఉంటేనే మార్కెట్లోకి వస్తుంది. ఒక ఉత్పత్తి బయటికి రావాలంటే మినిమం అన్న 1 కోటి రూపాయలు వస్తుంది సార్ ఇవన్నీ రావాలంటే. కాబట్టి మన అందరం కూడా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఉన్న సర్టిఫికేట్ ఏదన్నా ఉందంటే మన కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. ఎందుకంటే మన కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఓన్ ఆర్డీ ఉంది. ఇది కాక మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిస్ నామ్స్ ప్రకారము హెల్త్ ఉత్పత్తులపైన, అగ్రికల్చర్ వెటర్నరీ ఉత్పత్తులపైన కెమికల్ అనేది యాడ్ కావాలి. 0.5 అనే కెమికల్ అనేది యాడ్ చేస్తున్నారు సార్ ఆయిస్ నామ్స్ ప్రకారము. ఒకవేళ పొరపాటున కానీ ఏదైనా క్వాంటిటీ ఎక్కువయ్యి కెమికల్ ఎక్కువైతే మనకి ఏంటి అని ప్రాబ్లం కానీ చాలామంది ఏ కంపెనీ కూడా ముందుకు రాదు సార్. అందుకనే మన ఎండీ గారు ఒక ఛాలెంజ్గా తీసుకొని మన ప్రొడక్ట్లు వచ్చింది ఆల్రెడీ ఏ విధంగా ఇబ్బంది లేదని 15 కోట్ల లైబిలిటీస్ ఏకైక కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. సైంటిఫిక్గా మన ప్రొడక్ట్లు వాడడం వల్ల రియాక్షన్ కానీ చనిపోయినట్టు కానీ ప్రూవ్ చేసుకుంటే సైంటిఫిక్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మీతో నాతో ఎవరితో పని లేదు సార్. ఈ ఎన్ఓసి ఉంది కదా 26 రాష్ట్రాల్లో, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది, డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది, నియోజకవర్గంలో ఉంటుంది. మన నియోజకవర్గానికి ఖచ్చితంగా ఒక నియోజకవర్గం ఒక జ్యుడిషియల్ వ్యవస్థ ఉంటుంది సార్, కోర్టులు ఉంటాయి సార్, అన్ని కోర్టులో కూడా ఇది ఉంటుంది సార్. కాబట్టి మనం అందరం కూడా ఎన్ఓసి తీసుకున్నారు, సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకుంటే కళ్ళు మూసుకొని మనం అందరు కూడా ప్రొడక్ట్ ప్రమోట్ చేయొచ్చు. మీతో నాతో ఎవరితో పని లేదు. ఈ ప్రొడక్ట్లు వాడడం వల్ల చనిపోయిన ప్రూవ్ చేసుకుంటే 15 కోట్ల లైబిలిటీ భారతదేశంలో ఏదైనా ఇస్తుందంటే భారతదేశంలో కాదండి ప్రపంచంలోనే కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేట్లు ఎక్స్ట్రాడనరీ ఉన్నాయి, అన్నీ కూడా ఆమోదించడం జరిగింది. కాబట్టి మన అందరం కూడా గుర్తుపెట్టుకొని మన అందరికీ కూడా పెద్ద పే అవుట్ రావాలంటే మనం ఎక్కువ బిజినెస్ పాయింట్లు మనము ఎక్కువ వచ్చిందే చేయాలి. ఎక్కువ బిజినెస్ పాయింట్ చేయాలంటే పెద్ద టీం వర్క్ చేయాలి. పెద్ద టీం వర్క్ చేయాలంటే మనం ఎక్కువ మీటింగ్లు పెట్టాలి. ఎక్కువ మీటింగ్ పెట్టాలంటే హోమ్ మీటింగ్స్ ఎక్కువ చేయాలి, వీక్లీ వన్స్ మీటింగ్ చేయాలి, స్టాక్ పాయింట్ మీటింగ్ చేయాలి, ఎల్డిపి మీటింగ్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకున్నామంటే మనకు కావాల్సిన లీడర్లు తయారవుతారు. దాని ద్వారా ఈ 4 బేసిక్స్ అన్ని ఎవరైతే ఫాలో అవుతారో ఇది ఫండమెంటల్ అండి. మన క్యాడర్తో సంబంధం లేకున్నా ఈజీగా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ హోమ్ మీటింగ్ పెట్టమని పదే పదే చెప్తారంటే కారణం ఏంటంటే మన ప్రొడక్ట్ యొక్క ఆవశ్యకతను మనం తెలిసి లైవ్ ద్వారా చూపించి డెమోస్ ఇచ్చి ప్రొడక్ట్ గురించి తెలుసుకొని మనం 1-to-1 మీటింగ్ చేసామని దాన్ని హోమ్ మీటింగ్ అంటారు. ఆ హోమ్ మీటింగ్ ద్వారా మనకు వచ్చిన లీడర్ తయారవుతారు. స్టాక్ పాయింట్ మీటింగ్ క్రియేట్ చేసుకోవచ్చు, దాని ద్వారా మనకు లీడర్స్ మీటింగ్ పెట్టుకోవచ్చు, దాని ద్వారా మనకు వచ్చింది కేఓపి మీటింగ్ పెట్టుకోవచ్చు, అదేవిధంగా ఎల్డిపి మీటింగ్ పెట్టుకోవచ్చు. ఎవరైతే ఈ 4 బేసిక్స్ అండి
ఎవరైతే ఫాలో అవుతారో మనకి ఎంత డబ్బులు కావాలన్నా ఈజీగా సంపాదించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని చేయండి. దీంతో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమన్నా ఉందంటే కమ్యూనికేషన్ గ్యాప్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో 1 అవర్ కన మన కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే 1 డే గ్యాప్ వచ్చినట్టు. 1 డే కన గ్యాప్ వస్తే మనందరికి వచ్చింది 1 వీక్ గ్యాప్ వచ్చినట్టు. 1 వీక్ కన గ్యాప్ వచ్చే 1 మంత్ గ్యాప్ వచ్చినట్టు. 1 మంత్ గ్యాప్ వస్తే 1 ఇయర్ గ్యాప్ వచ్చినట్టు. 1 ఇయర్ కన మన కమ్యూనికేషన్ గ్యాప్ లేదంటే మనకు లైఫ్ టైం వచ్చినట్టే. మనం ఏదో రూపం నుండి ఫోన్ చేయడం కాదు, వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, జూమ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లైకిన్ కావచ్చు, దేంట్లోనే సరే ఏదో ఒక రూపంలో మన అప్డేట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకొని ప్రణాళికబద్ధంగా రచించుకున్నామంటే ఈజీగా నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావచ్చండి. అందుకే నేను చెప్తూ ఉంటాను, ఏదైనా అప్డేట్ ఉంటే గ్రూప్లో మనం పెడుతూ ఉంటాం. అదేవిధంగా వాట్సాప్లో కూడా మనం పదే పదే చెప్తూ ఉంటాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్లో మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు, కొత్త ఆలోచనలు, కొత్త విషయాలు నేర్చుకొని మనం పైకి వచ్చామంటే ఖచ్చితంగా మన అందరం కూడా సక్సెస్ అవుతామండి. అందుకే నెట్వర్క్ మార్కెటింగ్లో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ క్షేమం కంపెనీ ఒక ఆఫర్ ఇస్తుంది, అదేవిధంగా అప్లైన్ ఒక ఆఫర్ ఇస్తారు. మంత్ ఎండింగ్ మీ అందరికీ కూడా చిన్న మ్యాజిక్ లాస్ట్ అందరూ కూడా 31 తారీఖు నెల ఉంది అని అందరూ అనుకున్నారు సార్. నేను వాయిస్ రికార్డ్ కూడా పెట్టాను సార్. 30 తారీఖే సెల్ఫ్ వెయ్యి బిజినెస్ పాయింట్ డైలీ ప్లేట్ ఆఫర్ ఫ్రీ అని. కానీ చాలామంది నాకు ఫోన్ చేశారు, సార్ ఈరోజు 31 కదా సార్ అప్డేట్ చేస్తామని. దీని అందరి కారణం ఏంటంటే మీరు వాట్సాప్ చూడలేదు, నా వాయిస్ రికార్డ్ చూడలేదని అర్థం. అందుకోసమే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క సినారియో పెట్టుకోండి సార్. కాబట్టి దీని ప్రకారం మనం ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా సక్సెస్ కావచ్చు సార్. ఇప్పుడు నెట్వర్క్లో సక్సెస్ కావాలన్నా ఫెయిల్యూర్ కలన్నా మన చేతుల్లో ఉంది సార్. అవునా కదా సార్? మన చేతుల్లో ఉందా లేదా సార్? ఒకసారి రియాక్ట్ కాండి. మన చేతుల్లో ఉందా లేదా? ఉంది సార్. చూడండి సార్, ఎస్ మీ సార్, ఎస్ అందరూ సార్. కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఈరోజు. మనకు ఆగస్టు మంత్ ఇంకా 9 రోజులు సమయం ఉంది. ఈ 21 రోజులు మీరేం పని చేయాల. ఈ 9 రోజుల్లో కూడా మీరు కన్నా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు సార్. ఏ టార్గెట్ అయినా ఫీల్ కావచ్చు. ఎందుకంటే మీ అందరికీ కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది, 29 రోజులు మీరు కష్టపడి పని చేసినా మీకు ఏం రాకన్నా 30 రోజుల కోసం పదే పని మీద పని చేయండి, మీకు వచ్చిందే రాని దానికి ప్లస్ అవుతుందని చెప్పడం జరిగింది సార్. అందుకే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఫెయిల్యూర్ కావడానికి కారణం ఏంటంటే నేను రేపటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తా, ఈరోజు ముహూర్తం బాగలేదు, అమావాస్య, పాడ్యమి, మంగళవారమో, శుక్రవారమో విధి బాగలేదు అని అంటారు సార్. మనము నెట్వర్క్లో సక్సెస్ కాలేము సార్. నేను ఎందుకు ఈరోజు చేయకూడదు అని ఎవరైతే పిలుస్తారో నెట్వర్క్లో సక్సెస్ అవుతారు సార్. తర్వాత మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, చెప్పిన మన ఖచ్చితంగా ఏదన్నా విషయం చెప్పినప్పుడు సరిగా అర్థం చేసుకోకపోవడం. అర్థం చేసుకోలేకపోతే నెట్వర్క్లో ఫెయిల్యూర్ అవుతాం సార్. ఎవరైతే ఆఫర్ విషయం కానీ అప్లైన్ చెప్పే విషయాలు కానీ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్లు అర్థం చేసుకుని నెట్వర్క్లో సక్సెస్ అవుతారు. మనం ముందుగానే నేను చేయలేనేమో అపోహ ఉంటుంది సార్, నెగిటివ్ థాట్ ఉంటుంది మనకు. అందుకు నెట్వర్క్లో ఫెయిల్యూర్ అవుతారు. ఆత్మవిశ్వాసంతో నేను చేయగలను ఎవరైతే అనుకుంటారో పాజిటివ్గా థింక్ వాళ్ళు నెట్వర్క్లో సక్సెస్ అవుతారు సార్. మనం చాలామంది ఏమంటారంటే ఎంఎల్ఎం సరైనది కాదేమో ఊహించుకోవడం నెట్వర్క్లో ఫెయిల్యూర్ అవుతాం. ఎంఎల్ఎం సరైనది అని ఎవరైతే మనం పాజిటివ్ థింక్ చేస్తారో వాళ్ళందరూ కూడా నెట్వర్క్లో సక్సెస్ అవుతారు సార్. చాలామంది అనే మాట, అసలు నాకు టైం లేదు సార్, యూట్యూబ్లో చూడడం టైం ఉంటుంది, సీరియల్ చూడడం టైం ఉంటుంది, బాతా కలిగడం టైం ఉంటుంది, అనే టైం ఉంటుంది సార్. కానీ ఉన్న సమయాన్ని 1 గంట కానీ 2 గంటలు కానీ 3 గంటలు కానీ సమయాన్ని వృధా చేసుకుంటే నెట్వర్క్లో సక్సెస్ అవుతారు సార్. 5 మందిగా 10 మందిగా మనం ప్లాన్ చెప్తే మనం 10 మందిలో ఒక రియాక్ట్ అయినా కూడా మనం సక్సెస్ అవుతాం సార్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నేను చాలా బాధపడ్డాను, చేయకపోతే నెగిటివ్ నాకు ఏమొస్తుంది సార్? నెగిటివ్కి వెళ్ళిపోతాం, బాధపడతాం, నెట్వర్క్లో ఫెయిల్ అవుతాం. ఎప్పుడైతే ఎవరైతే యాక్టివ్గా ఉంటారో చేయగలను ఆత్మవిశ్వాసంతో ఉంటారో వాళ్ళు 100% నెట్వర్క్లో సక్సెస్ అవుతారు. చాలామంది ఏమంటారంటే అదృష్టవంతులేమో, ఎగ్జాంపుల్ నన్ను ఎంతమంది అన్నారు సార్, రెడ్డప్ప సార్ నువ్వు అదృష్టవంతుని సార్. మీకు ఇంతకుముందు చెప్పాను, నెవర్ గివ్ అప్ 98%, టాలెంట్ 1%, 1% మాత్రమే లక్. లక్ ఏమన్నా పని చేస్తుందా? నెవర్ గివ్ పని చేస్తుంది సార్. అదృష్టం ఎవరికి ఉండదు, అదృష్టం 1% ఉండదు. కష్టపడాలి, టాలెంట్ ఉండాలి, లక్ ఉంటేనే సక్సెస్ అయినట్టు సార్. కాబట్టి మనం అపోహొద్దు, పని చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. లైవ్ ఎగ్జాంపుల్ నేనే చెప్పాను మీకు. కోవిడ్ వచ్చినప్పుడు బయట తిరగలేని పరిస్థితిలో సూపర్ స్టాక్ పాయింట్ పెట్టి ఎంత బాధపడ్డానో, 29 రోజులు బాధపడి ఏడుస్తూ ఉంటే 30 అద్భుతం జరిగింది. అదే కేవా అంటే. నేను అలసిపోయాను, 29 రోజులు పని చేశాను, ఇంకా మరుసటి రోజు నాకు ఓపిక లేదు, డబ్బులు అయిపోయినాయి, శ్రమ అనుకుంటే నెట్వర్క్లో సక్సెస్ కాలేము సార్. చేసిన పనిని వాయిదా వేసుకోవడం,
వాయిదా వేయకూడదు. ఈ పని రేపు చేయాల్సిన పని ఈరోజు చేయండి. ఈరోజు 10 మంది అంటే 5 మంది కలిసండి. ఒకవేళ రేపు 10 మంది చేసినట్టు ఈ 5 మందిని కూడా బ్యాలెన్స్ చేసి కలవండి. ఎందుకు మనం సక్సెస్ కావచ్చు. ఈరోజు ప్లాన్లో మనం 5 మంది చెప్పాము, ఫెయిల్యూర్ అయినాము. రేపు 10 మంది చెప్పండి, ఫెయిల్యూర్ అయ్యాము. ఎల్లుండి 15 మంది చెప్పండి, ఫెయిల్యూర్ అయ్యాము. ఎల్లుండి మళ్ళీ చెప్పండి, 20 మంది చెప్పండి. ఇద్దరు వస్తారు మంచి లీడర్లు, సక్సెస్ ఎందుకు కాము. ఆ విధంగా ఉండాలి సార్. చెప్పినంత సులువు కాదేమో అనుకోవడం సార్. మీరు అనుకోవచ్చు చెప్పినంత ఈజీ కాదని. మేము కూడా గ్రౌండ్ లెవెల్ వచ్చిన వాడిని సార్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ వర్క్ ఏముంటుందని నాకు బాగా తెలిసిన అందరికన్నా మీరు ఈ ఎవరికైనా గుర్తుపడి గ్రౌండ్ లెవెల్ నుంచి పిన్ టు పిన్ ఒక పాయింట్ విలువ నాకు తెలుసు. 400 బిజినెస్ పాయింట్ విలువ తెలుసు. ఒక 79 రూపాయల విలువ నాకు తెలుసు. 15 లక్షల రూపాయల విలువ నాకు తెలుసు. కాబట్టి చెప్పినంత సులువు కాదు అనుకోడు కాదు సార్. నేను గ్రౌండ్ వర్క్లో చేసి వచ్చినగా చెప్తున్నాను సార్. చేసి చూపించాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, నెట్వర్క్లో ఫెయిల్యూర్ అయినా ఇతరులకు సమాధానం చెప్పాలి. అదే సక్సెస్ అయినా ఇతరులకు సమాధానం చెప్పాలి. అదేదో మనం వచ్చింది పాజిటివ్గా థింక్ చేసి ఎందుకు సక్సెస్ కాలేమో చూపిస్తే నెట్వర్క్లో మనం సక్సెస్ అవుతాం సార్. సరిగా ఫాలోఅప్ చేయకపోవడం కూడా మన నెట్వర్క్లో ఫెయిల్యూర్ అవుతున్నాం సార్. అప్లైన్ ఏమి చెప్పాడు ఏం చేయని సరైన అవగాహనతో మనం ఫాలోఅప్ చేస్తే సక్సెస్ అవుతాం. మెయిన్ అందరూ కూడా ఎక్కడ చెడిపోతున్నారంటే క్రాస్ టీంలో చట్టు ఉండడం వల్ల మనము చెడిపోతున్నాం. ఎల్లయ్య పుల్లయ్య అందరితో మాట్లాడుకుంటాం చేసుకుంటాం సార్. మీరు ఎందుకు సార్ పాయింట్లు కొడతారు సార్? మేము కొట్టలేదు సార్, మాకు రాయల్టీ వచ్చింది సార్. మీరు కాళ్ళ మొత్తం అప్లైన్ బాగుపడతారు సార్, కంపెనీ బాగుపడుతుంది సార్. ఎవరు అనుకుంటారో మన నెట్వర్క్లో ఫెయిల్ అవుతాం సార్. ప్రతి ఒక్క వ్యక్తి ఒకరికి అప్లైనే, ప్రతి ఒక్కరికి డౌన్లైనే. క్రాస్ టీమ్ వాళ్ళు మనకు ఏమీ పెట్టరు, మనం చెడగొట్టేది తప్ప ఏమీ చేయరు. మనం అప్లైన్తో మాట్లాడుకోవాలి, మన డౌన్లైన్తో మాట్లాడుకోవాలి, అప్లైన్ మాట వినాలి. క్రాస్ టీమ్తో మనము ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు సార్. చాలామంది ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందరే కనపడుతున్నారు. ఎందుకంటే క్రాస్ టీంతో టచ్లో ఉన్నారంటే అర్థం సార్, మీ టీంతో సంబంధం లేని వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు. మీరు పెట్టుకుంటే అప్లైన్తో పెట్టుకోవాలి, మీ డౌన్లైన్ టీం మెంబర్స్తో పెట్టుకోవాలి. వాళ్ళు అప్లైన్ డౌన్లైన్ కాని వ్యక్తులతో మీరు టచ్ మీ నాటుతో ఉండాలి. వాళ్ళే నెట్వర్క్లో సక్సెస్ అవుతారు సార్. ఇది మెయిన్ వెరీ 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 ఇంపార్టెంట్. 3 స్టార్ మార్క్ పెట్టుకోండి. మీరు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా క్రాస్ టీమ్తో సమస్త విలువ కాపాడాలి సార్. క్రాస్ టీమ్ ఎంతవరకు సూపర్ స్టాక్ పాయింట్ ఉంది, ఓకే స్టాక్ కావాలని ఎత్తుకొని పోండి, మీకు పాయింట్లు కొడతాం. మీ దగ్గర స్టాక్ ఉంది, స్టాక్ ఇచ్చేసి పాయింట్లు కూడా ఎత్తుకొని పో, అంతవరకే లిమిట్. ఈ అప్లైన్ అట్ట ఆ అప్లైన్ అట్ట ఈ కంపెనీ అట్లా వాళ్ళు ఇట్లా ఇట్లా మాట్లాడకూడదు. కాబట్టి అందరం కూడా గుర్తుపెట్టుకొని 100% సక్సెస్ కావాలన్నా మన చేతుల్లో ఉంది, ఫెయిల్ కావాలన్నా మన చేతుల్లో ఉంది. ఇంకోటి 12 పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్, అన్నిటికన్నా హైలైట్ పాయింట్ ఇది. అప్లైన్ గురించి చెడుగా చెప్పి టీంలో పనిచేసే వారిని చేయనీయకుండా చేయడం ఈ మధ్యకాలం లేటెస్ట్ ట్రెండ్. అప్లైన్ అంటే ఎవరో తెలీదు, అర్థమైందా? తర్వాత వచ్చిందే అప్లైన్ గురించి చెడుగా చెప్పడం, చేసేవాళ్ళు చెడగొట్టడం. దానివల్ల నెట్వర్క్లో ఒక్కరు కూడా తాత్కాలిక 1 నెల 2 నెలలు చేయొచ్చు, కానీ 3 నెలలు ఎవరు సక్సెస్ కాదు. అప్లైన్లో ఎవరైతే చెడుగా మాట్లాడతారో, టీం గురించి ఖచ్చితంగా స్ప్రెడ్ చేస్తారో, నెట్వర్క్ చరిత్రలో ఎవరు సక్సెస్ అని చరిత్ర లేదు సార్. ఆ విషయం గుర్తుపెట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోండి, సెలెక్ట్ చేసుకునే అప్లైను క్వాలిటీ క్వాంటిటీ సబ్జెక్టు మనకు సరిపోయే మ్యాచ్ అయ్యే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతాం. మనము సబ్జెక్ట్ లేకన్నా ఉపన్యాసాలు అదేవిధంగా ఈడ మాట్లాడి చెప్పే అప్లైన్ దగ్గర ఉంటే మీకు వర్కౌట్ కాదు సార్. ఇది ఖచ్చితంగా నేను నమ్మిన వారిగా చెప్తున్నాను. నేను నమ్మిన ఒకటే ఒక యాక్టివ్ అప్లైన్ కె సురేష్ బాబు అనంతపురంలో ఉంటాడు, ఆయన నమ్మాను. నా టీం వాళ్ళు కూడా అదే చెప్తున్నాను సార్. నేను ఎవరైతే మీకు కనెక్ట్ అవుతారో, పాజిటివ్ థింక్ చేస్తారో వాళ్ళు కనెక్ట్ కాండి, మీరు సక్సెస్ అవుతారని చెప్పి. అప్లైన్ ఎవరైతే బాగా ఫాలో అప్ అవుతారో అక్కడే మన సక్సెస్ ఉంటుంది సార్. అప్లైన్ ఏ విధంగా ఉండాలంటే మీకు చెప్పడం జరిగింది, మీ బాగు కోసం కోరుకున్న వ్యక్తి, మీ క్షేమం కోసం నిత్యం ఆలోచించే వ్యక్తి, వాళ్ళు మాత్రమే నిజమైన అప్లైన్. ఎవరైనా నామకి ఐడి ఇచ్చిన వ్యక్తి, స్పాన్సర్ ఇచ్చిన వ్యక్తి, మీకు లాంగ్ అడిగే వ్యక్తి అప్లైన్ కాదండి. ఈ విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రాపర్ కంపెనీ నామ్స్ ఏమున్నాయి, కంపెనీ పాలసీ ప్రకారం ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. అప్లైన్ ఏ విధంగా సక్సెస్ అయిన అప్లైన్ ఏ విధంగా చెప్తున్నాడు, వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకొని టీం వర్క్ కోసం మనం సహాయపడేలాగా ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే నెట్వర్క్లో సక్సెస్ అవుతారు. అప్లైన్ గురించి చెడగా చెప్పడం, అప్లైన్ గురించి తెలియదని చెప్పడం, ఆ విధంగా చెప్పిన చరిత్రలో ఎవరే కానీ సక్సెస్ కాలేదు సార్. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్ సక్సెస్ కావాలన్నా మన చేతుల్లో ఉంది, ఫెయిల్యూర్ కావాలన్నా మన చేతుల్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆవశ్యకతను తెలుసుకొని నెట్వర్క్ అనేది ఈజీగా సక్సెస్ కావచ్చు. మనం ఎందుకంటే మనకు సరిగా అవగాహన లేక అప్లైన్ గురించి చెడుగా చెప్పడం,
కంపెనీ గురించి అవగాహన చేసుకోకపోవడం, మన టీం ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వార్థపడే అతి స్వార్థం మనిషికి ఉండకూడదు. అతి స్వార్థం ఉంటే పతనం అక్కడే మనకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని నెట్వర్క్లో సక్సెస్ కావాలన్నా, ఫెయిల్యూర్ కావాలన్నా మన చేతుల్లో ఉంది. డిసిజన్ మన చేతుల్లో తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క ఆవశ్యకతను తెలుసుకొని మనం అందరం కూడా సక్సెస్ కావాల్సిన అవసరం ఎంతైనా ఆసనమైంది. ఎందుకంటే మంచి కంపెనీ ఉంది, మనకు మంచి లీడర్షిప్లో మీరు అందరు కూడా ఉన్నారు. నెంబర్ 1 లీడర్ ఎదగడానికి మనందరికీ కూడా చేదోడు వదలగా మీకు మన లీడర్షిప్లో ఎవరైతే పని చేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నా, ఉన్న వాస్తవాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా ప్లాన్ చేసుకున్నామంటే మన అందరం కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో ఈజీగా సక్సెస్ కావచ్చు సార్. మేజర్గా మన అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది, టోటల్గా మనం చేసే బిజినెస్ కన్నా అప్లైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. టోటల్ బిజినెస్ అంతా కూడా అప్లైన్ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే అప్లైన్ అనే వ్యక్తి స్వార్థపరుడు అయితే ఖచ్చితంగా టీం కొలాప్స్ అయిపోతుంది. 1 నెల జరుగుతుంది, 2 నెలలు జరుగుతుంది. క్వాలిటీ ఉన్న పీపుల్ మనకు ఒకరైనా చాలు, క్వాలిటీ లేని వాళ్ళు 100 మంది అని వేస్ట్. ఈ విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకొని ఖచ్చితంగా చేయి చేపి కదం దొక్కితే ఖచ్చితంగా నా ఆధ్వర్యంలో ఎవరైతే పనిచేస్తున్నారో తూచే తప్పగా మీకు ఒకసారి మాటిస్తున్నాను, నాకు తెలిసిన వాస్తవాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. నేను ఏ విధంగా సక్సెస్ అయిన నాకన్నా గొప్ప లీడర్గా తయారు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్న మొట్టమొదటి వ్యక్తిగా నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క ఆవశ్యకత తెలుసుకొని నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చింది సక్సెస్ కావడానికి మన చేతుల్లో ఉంది. మీరు ఎవరైతే సక్సెస్ కావాలనుకున్నారో మీరు మీ టీం సభ్యులందరూ కూడా ముందడుగు నేను ఉంటాను. చేయి దొక్కండి, కదం దొక్కండి, అందరూ కూడా సక్సెస్ కావండి. జై హింద్. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ.